మా ప్రభుత్వాన్ని. మీకు తప్పకుండా తుమ్మిడిఎత్తు ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని. తప్పకుండా సదర్మాట్ పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని. కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని. కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని. తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లేసే బాధ్యత మాది. తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది. 2,07,000 నింపినాం. ఇంకా 1,93,000 ఉద్యోగాలల్లా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం. ఇవన్నీ చేసే బాధ్యత మాది. అందుకే మిత్రులారా, ఏ ఆదిలాబాద్, ఏ ఇంద్రవెల్లి సాక్షిగా ఆగస్టు 9, 2021 నాడు దళిత గిరిజన దండోర పేరు మీద ఎన్నికల సమర శంఖాన్ని పూరించినమో, మీ ఆశీర్వాదం తీసుకొని గుండెల నిండా మీరు ఇచ్చిన ధైర్యాన్ని నింపుకొని తెలంగాణ మూలల నేను మా మిత్రులందరూ కలిసి సమన్వయం చేసుకొని ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం. అదే విధంగా ఇవాళ మళ్ళీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెయ్యాలి అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు. ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు